హాయ్ విజర్స్, ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదేమిటంటే నితిన్ హీరోగా వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబోతున్న రెండో సినిమా రాబిన్ హుడ్. ముందుగా ట్రైలర్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తానికి వెంకీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా, వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్. ఇది భీష్మ తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న రెండో సినిమా అనమాట. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఉంటే నేను హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది జరిగిందనమాట. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ అటెండ్ అయ్యారు. అసలు డేవిడ్ వార్నర్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మధ్య సంబంధం ఏంది అని దాని గురించి తెలియజేసే ముందుగా ట్రైలర్ చూద్దాం మీకోసం. ట్రైలర్ మైత్రిపూర్ మేకర్స్. అబ్బో మారువేషంలో ఉన్నాడుగా. నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్. ఈరోజు దొంగతనాలు చేస్తారు అనమాట. ఈ సినిమా వచ్చేసి మెయిన్ దొంగతనం కాన్సెప్ట్తో ఉండబోతుంది అనిపిస్తుంది. హీరోయిన్ ఇది ఫార్మాస్యూటికల్ కి ఎండి అంట. నేను కామెడీకి స్కోప్ ఉంది అనుకుంటా ఈ సినిమాలో. జీవి ప్రకాష్ మ్యూజికల్, అందుకనే కాబోలు సాంగ్ ఇట్టేంది అన్నమాట. అంటే రాజేంద్ర ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట, అంటే సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. అబ్బో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళాడు అనమాట. మెయిన్ ఇప్పుడు దాకా కామెడీగా ఉన్నది, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళాడు. విలన్స్ కూడా బాగానే ఉన్నారు సినిమాలో. ఫైట్స్ వెంకీ కుడుమల డైరెక్టర్, రిటర్న్ అండ్ బై. కరోనా వస్తే క్వారంటైన్ అంట. నేను వాటర్ దిగ్గజం అంటే సినిమాలో ఉన్నాడు అనమాట. అప్పుడు లాలీపాప్ జీప్ హెలికాప్టర్ షాట్ అదిరిపోయింది అనమాట డేవిడ్ వార్నర్. ఓకే, మొత్తానికి వెంకీ కుడుమల డైరెక్షన్లో భీష్మ తర్వాత, అంటే భీష్మ వంటి ఇటు సినిమా తర్వాత నితిన్ హీరోగా రాబోతున్న సినిమా మనకి రాబిన్ హుడ్ అనమాట. ఈ ట్రైలర్ గమనిస్తే 2 నిమిషాల 27 సెకండ్స్తో మనకి ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్న హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫంక్షన్లో జరిగిందనమాట. అయితే ఈ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి ఆస్ట్రేలియా దిగ్గజం క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథిగా హాజరయ్యాడు అనమాట. అతిథి కాదు, ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే ట్రైలర్లో లాస్ట్ షాట్ అతనిదే ఉంది అనమాట. ఏది లాలీపాప్ చిక్కుతూ హెలికాప్టర్ నుంచి దిగుతూ నడుచుకుంటూ వస్తూ అసలు ఆ షాట్ అదిరిపోయింది అనమాట. మరి ఆ సినిమాలో డేవిడ్ వార్నర్కి హీరోకి ఆ స్టోరీకి మధ్య సంబంధం ఏందనేది మన సినిమాలో చూస్తే కానీ అర్థమైంది. నేను కొద్దిగా హింట్ ఇస్తాను అనమాట. అయితే ఈ ట్రైలర్ చూస్తే గమనిస్తే ఎట్టుందంటే సినిమా ఆద్యంత కామెడీగా ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే హీరో పాత్ర వచ్చేసి దాదాపు దొంగతనాలు చేస్తాడు అనమాట. అంటే లేటుగా లేచి అంటే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఎంత పెద్ద దొంగతనాలనే అలవోకంగా చేస్తాడు అనిపిస్తుంది. చేయి తిరిగి అందవేసిన చెయ్యి అంటారే, చేయి తిరిగిన చెయ్యి అని. అంటే ఎంత పెద్ద దొంగతనాలైనా అలవోకంగా చేస్తాడు అనిపిస్తుంది. మరి ఈ దొంగతనాలు చేస్తాడు, మరి పోలీసులు కూడా సహకరిస్తాడు అనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో పోలీసులు కూడా సహకరిస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్లో నేను బేసిక్గా రాము అని అంటాడే దువ్వాడ జగన్నాథం, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఫస్ట్లో ఆచార్యుడిగా పూజారిగా ఉంటాడు అనమాట. తర్వాత తెర వెనుక ఇంకో క్యారెక్టర్ డీజేగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో కూడా వివిధ గెటప్లో పైకి అంటే హీరో నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్తో వెన్నెల కిషోర్తో కామెడీగా ఉంటూనే మళ్ళీ రహస్యంగా ఏదో మిషన్ ఛేదిస్తాడనిపిస్తుంది అన్నమాట. అయితే సినిమా ఆద్యంతో కామెడీగా ఉంటూ కామెడీని మేళవిస్తూ
సినిమాని తీసాడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మరి మొదట్లో మళ్ళీ ఇంకో హీరోయిన్ ఆస్ట్రేలియా ఫార్మాసిటికల్, ఆస్ట్రేలియాలో ఉన్న ఫార్మాసిటికల్కి ఎండి అనమాట, ఒక సంస్థకి ఎండి అనమాట హీరోయిన్ శ్రీలీల. అయితే ఆమె వస్తుంటే ఆమెకి ఏదో ఆపద ఉందా అనిపిస్తుంది. ఏది రీసెంట్గా మనకి ధృవ సినిమాలో ఈ రామ్ చరణ్ ఫార్మాసిటికల్ ఎండి సంతకం పెట్టడానికి రావాలంటే ఈ సంతకం పెద్ద గోల్మాల్ అవుద్ది. దాన్ని ఏ విధంగా ఆమెను కాపాడాలని సెక్యూరిటీ ఎలా ఇస్తాడో రామ్ చరణ్, ఈ సినిమాలో కూడా మనకి నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ సెక్యూరిటీ అలాట్మెంట్ ఆమెకి బందోబస్తు ఏర్పాటు చేయాలి. అయితే ఈ బందోబస్తుకి ఓన్లీ ముసలి వాళ్ళని మాత్రమే ఏర్పాటు చేస్తాడు. మనకి హీరోతో కూడా డైలాగ్ చేస్తాడు, 70+ 80+ అనే డైలాగ్ వినిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళతో మనం మేనేజ్ చేయాలి సెక్యూరిటీగా అనేది రాజేంద్ర ప్రసాద్ అనిపిస్తాడు. అంటే నాకు తెలిసి హీరో కూడా మిషన్లో భాగవతుడు, పోలీసులు సహకరిస్తాడు. మరి లాస్ట్లో నాకు తెలిసి ఒక డిస్ట్ అయిపోతాడు అనిపిస్తుంది. ఎందుకంటే హీరో కూడా ఒక రకంగా దొంగతనాలు చేస్తూ మరి ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడంటే నాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసర్గా, ఇన్వెస్టిగేట్ ఆఫీసర్గా అనుకుంటాను నేను, అనిపిస్తుంది నాకు. మరి అదే విధంగా అనిపిస్తుంది. మరి డేవిడ్ వార్నర్కి ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డేవిడ్ వార్నర్ కూడా ఆస్ట్రేలియా అవుతున్నాను అనమాట, హీరోయిన్ కూడా ఆస్ట్రేలియా అవుతాను. మరి వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా ఆ ఫార్మాస్యూటికల్కి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. మరి హీరోయిన్ మొదటగా ఇండియాకి వచ్చి ఒక ఏదో ఒప్పందం మీద కోసం వచ్చింది. అది విఫలమైతే అది హీరోయిన్ శ్రీలీల ఏమాత్రం పనిచేయట్లేదు కాబట్టి నేను దిగాలి, నేను కూడా ఇండియాకి రావాలని కంబ్యాక్ అనేతో లాస్ట్లో ఒక షాట్ హెలికాప్టర్ షాట్ వేసుకొని లాలీపాప్ చీక్కుంటూ డేవిడ్ వార్నర్ వస్తాడనమాట. అంటే ఆ ఫార్మాస్యూటికల్కి హీరోయిన్కి డేవిడ్ వార్నర్కి మధ్య ఏదో సంబంధం ఉందన్నమాట, రిలేషన్ గట్టిగా ఉంది. అందుకనే మళ్ళీ అతను కూడా ఇండియాకి వస్తాడు అనిపిస్తుంది. మరి అలా ఉందన్నమాట ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్ వచ్చేసి ఏదో ఒక మందు కంపెనీలు, ఏదో రోడీలు కూడా డ్రగ్స్, ఏదో మందు కంపెనీలు ఒక మొక్కలు పెంచి తయారు చేస్తున్నట్టు, అది అనవసరమైన ప్రయోగాలకు ఉపయోగిస్తున్నట్టు మనకి ట్రైలర్లో చూపించాడు. అయితే మొత్తానికి అయితే ఈ ట్రైలర్ వచ్చేసి ఈ సినిమాలో వచ్చేసి వెన్నెల కిషోర్ ఉండు, నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ ఉండు, పెద్ద కామెడీ యాక్టర్లు ఉన్నారు, కామెడీ యాక్టర్లు కూడా ఉన్నారు. ఒక రంగా హీరోయిన్తో కూడా కామెడీ పండిస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది ఫస్ట్ హాఫ్లో మొదలవుద్దని అనిపిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్. మరి ఇక్కడ వచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి అసలు కథలోకి వెళ్తాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోంచి అసలు హీరో రౌడీలను ఎందుకు చితకబాస్తాడు, ఈ ఫైట్స్ కూడా వెరైటీగా కంపోజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఫైట్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. అదేవిధంగా కామెడీగా హీరో కూడా కామెడీగా ఫైట్స్ చేస్తున్నట్టు ఉంది. మొత్తానికైతే ఒక డైలాగ్ చూపిస్తాడు, నేను వస్తే మొత్తానికి డైలాగ్ చేస్తాను, నేను వస్తే లైఫ్ లాంగ్ ఫుల్ఫిల్ అన్నట్టు ఒక డైలాగ్ వినిపిస్తుంది అనమాట. మొత్తానికైతే వెన్నెల కిషోర్కి, నటకిరెడ్డికి, రాజేంద్ర ప్రసాద్కి, తర్వాత శ్రీలీలకి, తర్వాత నితిన్కి మధ్య ఉన్న రిలేషన్, మధ్య ఉన్న కామెడీని చూడబోతున్నాను తెర మీద అన్నమాట. మొత్తానికైతే ఈ రీసెంట్గా మనకి సాంగ్స్ కూడా చాలా హిట్ అయినాయి అనమాట. జీవి ప్రకాష్ మ్యూజికల్ హిట్ అయిందనమాట. రీసెంట్గా మనకి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఒక సాంగ్ అదిరా సూపర్ అనే సాంగ్లో హీరోయిన్ ఒక స్టెప్ వేసింది అనమాట. ఆ స్టెప్ మీద ఇటీవలే జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు కూడా వెళ్ళిందనమాట. ఈ విధంగా అసభ్య భంగిమలతో డ్యాన్స్ని కంపోజ్ చేస్తున్నారని ఫిర్యాదు కూడా వెళ్ళిందనమాట. మొత్తానికి అయితే ఈ సాంగ్ తెరపై చూస్తే ఇంకా బాగుంటుందని డేవిడ్ వార్నర్ అని చెప్పిస్తున్నారు అనమాట. అయితే హీరోయిన్ ఈ ట్రైలర్ చూస్తే హీరోయిన్ అక్కడ ఇండియాకి తగ్గట్టు మాట్లాడటానికి సతమతం అవుతుంది. కొంత పదాలు కూడా ఏది పూర్వీకులని ఏదో అన్నట్టు కూడా మనకి చూపించాడు, అంటే కామెడీగా చూపించాడు అనమాట. హీరోయిన్ పలకలేకపోతుందని. మొత్తానికి అయితే ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, మ్యూజిక్ అయితే ఇంట్రెస్ట్గా ఉంది. ట్రైలర్లో కూడా బీజిఎం అయితే అదిరిపోయింది అనమాట. మొత్తానికి అయితే భీష్మ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, వెంకీ కుటుంబాల డైరెక్షన్ వస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా హిట్ అవుతుందని నా ఆలోచన అనమాట. మీరు కూడా ఇది ఫ్రెండ్స్ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్, మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపిస్తుందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.